ఇప్పుడు బ్యాడ్మింటన్‌లో హ్మ్. డబుల్స్, సింగిల్స్ గూడా ఆడతారు కదా! అంటే ఏది ఎక్కువ ప్రిఫరబుల్ మామూలుగా ప్రిఫరబుల్ ప్లేయర్స్‌కి? ప్లేయర్స్‌కి ఇండియాలో అయితే సింగిల్స్ బికాజ్ ఆల్ ద గ్లోరీ గోస్ టు సింగిల్ పర్సన్ గదా! సో, హ్మ్. బట్ ఐ ఫీల్ డబుల్స్ ఈస్ క్వైట్ ట్రిక్కీ ఈవెంట్. టీమ్ వర్క్. ఒకటైతే టీమ్ వర్క్. సెకండ్ యూ హావ్ టు హ్యాండిల్ 2 పీపుల్ ఇన్ ఫ్రంట్ నాట్ జస్ట్ 1. హ్మ్. సో, కోర్ట్ చిన్నగయిపోతుంది ఇంకా. హ్మ్. అంటే ఎలా అంటే మీకు ఎంప్టీ స్పాట్స్ కనిపియవు. హ్మ్. చాలా ఈజీగా లైక్ దట్స్ ఎ స్ట్రాటజీ. హ్మ్. సో, ఎలా ఇద్దరిని ట్రిక్ చేసి మరి ఎలా ఆడాలి హ్మ్. అనేది అండ్ ఇట్ హాస్ టు బి క్విక్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్. హ్మ్. సో, డబుల్స్ ఈస్ ట్రిక్కీ అండ్ ఫన్ టు వాచ్. హ్మ్. అండ్ ఎందుకంటే కోర్ట్ సైజ్ అంతే అదే ఇట్ రిమైన్స్. హ్మ్. సింగిల్స్‌కి ఆఫ్ కోర్స్ సింగిల్స్ లైన్ ఉంటది. హ్మ్. బట్ డబుల్స్‌కి ఇట్ ఈస్ నాట్ టూ మచ్ హ్మ్. హాఫ్ ఆఫ్ 1 ఫీట్ ఎక్కువ అంతే దట్స్ ఇట్. బట్ దే ఆర్ 2 పీపుల్. సో, హ్మ్. ఇట్ ఈస్ వెరీ ట్రిక్కీ అండ్ కొంచెం ఐ ఫీల్ ఇట్స్ మైండ్ ఇట్స్ వెరీ స్ట్రెస్‌ఫుల్ ఫర్ యువర్ మైండ్ ఆల్సో. ఓకే. హ్మ్. యాహ్! అంటే చాలా క్విక్‌గా డెసిషన్స్ తీసుకోవాలి కదా! క్విక్‌గా తీసుకోవాలి. అండ్ ఐ వాస్ వెరీ టాల్ గదండీ! ఐ యామ్ వెరీ టాల్. సో, నేను ఒంగి ఉండాలి. నా పార్ట్నర్ ముందు చూడాలంటే నేను ముందుకెళ్తే నేను ఒంగాలి. సో, ఇట్ వాస్ క్వైట్ ఎ టాస్క్ ఫర్ ఓకే. మీ. హ్మ్. హ్మ్. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. యాహ్! యాహ్! ఇప్పుడు అంటే ఒక కాంట్రోవర్సీ వచ్చింది కదా! డ్రెస్ గురించి మీ కామెంట్స్ హ్మ్. నెగెటివ్‌గా ఏమైందప్పుడసలు? డ్రెస్ అంటే స్కర్ట్ ఏసుకోవాలా లేదా అనేది ఐ వాస్ లైక్ వాట్ ఈస్ దిస్? ఐ లవ్ స్కర్ట్. టు ఈచ్ హిస్ ఓన్ అంటే హ్మ్. ఇంత పెద్ద అది విషయం అనేది గాదు. బట్ ఇట్స్ ఆల్వేస్ అమ్మాయిలకొచ్చేటప్పటికి అది కూడా మన దేశంలోనే ఇలాంటి కాంట్రోవర్సీస్ అంటే ఇట్ ఈస్ వెరీ. వేరే దేశాల్లో ఈ డ్రెస్ గురించి ఐ ఉండదు. డోంట్ థింక్ అవును. అండి. రియల్లీ నోబడీ హాస్ హ్మ్. బాదర్స్. ఐ థింక్ వి నీడ్ టు లుక్. అదే అంటాం గదా! అందరూ ఇఫ్ దెర్ ఇస్ ఒక ఇన్సిడెంట్ అమ్మాయితో ఏమైనా ఇన్సిడెంట్ అయితే, హ్మ్. ఆమె రాత్రికి ఎందుకెళ్తుంది? ఏం బట్టలేసుకుంటుంది? ఇవన్నీ. ఇప్పుడు మొత్తం బట్టలేసుకునే వాళ్ళకి ఏం అవ్వదా ఏంటి? అంటే ఇట్స్ అన్నీ వెరీ అవుతున్నాయి. సిల్లీ. ఐ థింక్ ఇట్స్ టు డైవర్ట్ అటెన్షన్ హ్మ్. or just to create something. Now in my years of experience, I feel హ్మ్. every ఒక కాన్వర్సేషన్ అంటే అన్నెసెసరీ కాన్వర్సేషన్ ని ఎక్కువ హైప్ చేస్తుంటే ఐ ఫీల్ ఇట్స్ టు డైవర్ట్ ఫ్రమ్ ద రియల్ ఇష్యూస్ ఆఫ్ అవర్ సొసైటీ. యాహ్! ఇప్పుడంటే ఈ క్రిటిసిజం వచ్చింది బయట నుంచి వచ్చిందా? లేకపోతే ఇన్‌సైడ్ ద అసోసియేషన్స్‌లో వచ్చిందా? నన్ను సడన్ గా అడిగింది స్పోర్ట్స్ మీడియా వాళ్ళే. మీడియా. మీడియా. ఐ వాజ్ మీడియాస్ ఫేవరెట్ చైల్డ్ అండి. సో హ్మ్. అంటే మీరెందుకు ఇట్లా యేసుకుంటారు అని అడిగారా? అంటే మీకు ఇది ఏసుకోవడం ఇష్టమా? హ్మ్. అంటే ఇప్పుడు నేనేం జెప్పాలి? అవును ఇష్టం ఉంటే లైక్ ఒక్కొక్క స్పోర్ట్‌కి ఒక డ్రెస్. హ్మ్. అంటే అమ్మాయిలు ఉట్టి షార్ట్స్ ఏసుకోవాలి అనేది. హ్మ్. కొంత కొంత అమ్మాయిలు షార్ట్స్ ఏసుకుంటారు. కొంత అమ్మాయిలు స్కర్ట్స్ ఏసుకుంటారు. అండ్ హ్మ్. ఆహ్, ఐ డోంట్ నో వై దట్ వాస్ ఆ టైంలో ఇంత పెద్ద టాపిక్ అవ్వడం గూడా. ఇప్పుడు మీరు టోర్నమెంట్స్‌కి చాలా దేశాలకు కూడా వెళ్ళుంటారు కదా! యాహ్! అంటే అక్కడ సిట్యుయేషన్స్ దానికి అక్కడ ఏంటి డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? డిఫరెన్స్ ఇన్ అప్రోచ్ అండి. ఒక స్పోర్ట్స్‌ని చాలా వాళ్ళు ఇఫ్ యూ సీ ఆల్ ద డెవలప్డ్ కంట్రీస్ ఆర్ టాప్ ఇన్ ఒలింపిక్ హ్మ్. మెడల్స్. దట్ ఈస్ ది డిఫరెన్స్ అండి. హ్మ్. వి డోంట్ టేక్ అవర్ స్పోర్ట్స్ సీరియస్‌లీ. హ్మ్. ఇప్పుడు కూడా ఎవరైనా మినిస్టర్ వచ్చి ఓహ్! గుడ్ హాబిట్ మంచి ఇప్పుడు నేను మెడల్ గెలిస్తే అందరూ వచ్చేస్తారు. ఓహ్! మా తెలంగాణ అమ్మాయి, మా ఇండియన్ ఇది అది. కానీ అక్కడి వరకు రీచ్ అయ్యేటప్పుడు హెల్ప్ అడిగితే ఎవరు రారు. హ్మ్. So that is the situation in our country. Other countries take their sports very seriously, హ్మ్. as serious as their defense. ఓకే. హ్మ్. So if you see China, if you see America, హ్మ్. you see all the Germany, all the developed countries, they take the sports like it's pride for them. హ్మ్. కానీ ఇక్కడ ఇక్కడ గెలిచిన తర్వాత ప్రైడ్. ప్రైడ్. సో, రిటైర్ అప్పటి తర్వాత వరకు బై బై. ఆ! బట్ బికాస్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ స్పోర్ట్స్ ఇస్ వెరీ రాంగ్ ఓవర్ హియర్. యాహ్! అది ఒక ఇప్పుడు గెలిచిన పొలిటికల్ విల్. తర్వాత కూడా ఎవ్రీ స్టేట్ వాంట్స్ టు ఓన్ దట్ హ్మ్. ప్లేయర్. మళ్ళీ గెలిచిన తర్వాత దే విల్ అనౌన్స్ 10 క్రోర్స్, 15 క్రోర్స్. హ్మ్. I say that don't give 10, 15 crores.
whatever you make a system, spend that money Mm. on development. If not a champion, you'll have good citizens in our society. Mm. That's my అండ్ opinion. చాలా కమ్యూనిటీస్ స్పోర్ట్స్లోకి రావటం ద్వారా కూడా చాలా ఉపయోగం ఉంటుంది సో కదా అదే అంటున్నా, యూ అమ్మాయిలకి ప్లీజ్ ముఖ్యంగా. స్పెండ్ దట్ కైండ్ ఆఫ్ మనీ. ఉమ్, అలాంటివి డబ్బులు ఇఫ్ యూ స్పెండ్ చిన్నప్పటి నుంచి, ఉమ్, యూ ఆర్ ఆల్సో మేకింగ్ గుడ్ సిటిజన్స్ ఫర్ అవర్ సొసైటీ. అండ్ దట్ ఐ రియలీ బిలీవ్ స్పోర్ట్స్ యునో టీచర్స్ నాట్ ఓన్లీ స్పోర్ట్, ఉమ్, ఒక యూనిటీ, అందరినీ ఒకే రకంగా చూడాలి, హౌ టు డీల్ విత్ లాస్, హౌ టు డీల్ విత్ విన్స్. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక టోర్నమెంట్ గెలిచిన తర్వాత రిలాక్స్ కూడా అవ్వలేను, ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇంకో టోర్నమెంట్ ఉంది. అవును. సో దట్స్ హౌ లైఫ్ ఇస్. ఇప్పుడు లైఫ్ లో ఒక గోల్, ఇప్పుడు ఐ బికేమ్ అ మామ్, నెక్స్ట్ వాట్, ఐ హావ్ టు బి రెడీ ఫర్ నెక్స్ట్. నౌ ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఉమ్, her growth, then next she'll go to school, then she'll go to college. So life keeps going, it just doesn't stop with one win. అవును అవును. So that's what sports teaches us.